నమస్తే టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. దానిలో భాగంగా ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని మీరు వివిధ కాలేజీలకు పంపిస్తూ ఉన్నారు. దాని పోయే ముందు దాని యొక్క స్థితిగతులు ఏంది, దాని వ్యవస్థ ఏందో తెలుసుకోవాల్సిన సందర్భంలో ఎంత మ్యాన్ పవర్ ఉన్నది, ఎంత ఫ్యాకల్టీ ఎక్కడ ఉన్నది, ఎంతమంది పిల్లలు ఎక్కడికి పోతూ ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది చూడాల్సిన సందర్భం ఉన్నది. ఇంకో విషయాన్ని కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వాలు విద్య అనేది వ్యాపారం కాదు, ఒక సేవా సర్వీస్ చేస్తాను అని చెప్పి చెప్పాల్సిన సందర్భం ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, ఇది ప్రతి ఒక్కరు వినాలి, వివిధ గ్రూపులలో కూడా షేర్ చేయాల్సిన సందర్భం ఉన్నది. ఎందుకంటే ఈరోజు విద్య, వైద్యం పెద్ద వ్యాపారం మార్గంగా తయారైపోయింది. ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళు పెద్ద హాస్పిటల్స్, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలను ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళ వ్యాపారం తయారు చేస్తూ ఉన్నారు. ఎలాంటి వ్యాపారం అంటే, ఇక మా కాలేజీ లేకపోతే వ్యవస్థ లేదన్నట్టుగా వాళ్ళు తయారయ్యే సందర్భానికి అయితే ఆడ వాళ్ళ నానుడు వచ్చింది. ఇక వాళ్ళు ఏం చేస్తారు, టాపర్లు ఉంటారు కొద్దిమంది కాలేజీలో, ప్రతి కాలేజీలలో ప్రతి స్కూళ్ళలో కొంతమంది టాపర్స్ ఉంటారు. ఆ స్టేట్ మొత్తం కాదు, ఆ కాలేజీలో ఉన్నటువంటి దాంట్లో టాపర్స్ ఉంటారు. 1, 2, 3, 4, 5, 6 ర్యాంకులు వచ్చినాయని చెప్పేసి పెద్ద పెద్ద కటౌట్లు, పెద్ద పెద్ద బోర్డింగ్లు పెట్టి ఈ తల్లిదండ్రులను దోసుకుంటా ఉన్నారు. నిజంగా ఆ కాలేజీలో కానీ ఆ స్కూళ్ళలో కానీ ఎంతమంది పిల్లలు ఉన్నారు, అంతమందికి అందరు టాపర్లేనా, మరి ఎంత ఉత్తీర్ణ శాతం ఎంత అయింది అనేది అది మాత్రం బయట పెట్టారు. కొద్దిమంది బొమ్మలు వేసి పెద్ద పెద్ద ఆర్భాటం చేసి ఇక మా కాలేజీని మించితే వేరే కాలేజీ లేదే అని చెప్పేసి అనే సందర్భానికి అయితే వాళ్ళు తీసుకొస్తారు. టాపర్లతో మార్కెటింగ్ దందా చేస్తారు. ర్యాంకులను కొంటున్నారు. అసలు వేరు అసలు ర్యాంక్ అసలు ఏంటిది, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుతూ ఉన్నారని చెప్పేసి అంటారు. నిజంగా వీళ్ళు పెద్ద మార్కెటింగ్ దందా చేస్తున్నారు. ఒక వస్తువు ఉంటుంది, ఆ వస్తువును కొనాలి కాబట్టి దీంట్లో గిది ఉన్నది మాది కొనండి అని చెప్పేసి చేస్తాడు. అమ్మితే ఆయన పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. ఆ విధంగా పెద్ద దందా చేస్తున్నారు. మీరు ఇచ్చేది విద్య కదనే, మీ దగ్గర మంచుకుంటే వాళ్ళే వస్తారు. మీరు ర్యాంకులు బయట అంత ర్యాంకులు బయట పెడితే అసలు ఈ ర్యాంకులను మీరు కొంటారా అని చెప్పేసి అనిపిస్తా ఉన్నారు. తల్లిదండ్రులు ర్యాంకులను కొంటారా, వాళ్ళకి చదువులను కొంటారా, వాళ్ళ జ్ఞానాన్ని కొంటారా, ఏం అర్థం కాని సెంటర్ కథ ఉన్నది. కోచింగ్ సెంటర్లో అసలు రంగు ఏంటి, విద్యార్థుల భవిష్యత్తులో ఆటలు ఆడతానని అని చెప్పేసి ఒక వ్యవస్థ అయితే చూపెడతా ఉన్నారు. దానికి సంబంధించి చూద్దాం. ఇక ఇది చూస్తే టాపర్లతో మార్కెటింగ్, దిశ పేపర్లో వచ్చినటువంటి వార్త ఇది. టాపర్లతో మార్కెటింగ్ అంటే ఇది వాస్తవానికి జరుగుతున్నటువంటి సత్యం. ఇక్కడ మన కంటికి కనబడతా ఉంటుంది చూడండి. మా కాలేజీ ఇంటర్ ఫలితాల్లో అగ్రస్థానం సాధించిండ్రు, ఇక టాప్ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులకు అభినందనలు అని చెప్పేసి దాని ముందర ఒక కటౌట్ కట్టి, ఇది చూడాలి, తెలుసుకోవాల్సిన సందర్భం ఇది. ఒక కటౌట్ కట్టి ఇక వీళ్ళు పెడతారు, మా కాలేజీలలో ఇంటర్ విద్య అగ్రస్థానంలో మేము ఉన్నాం, ఇంటర్నేషనల్ కాలేజ్ తెలంగాణలో మేము ఉన్నాము, మా దాంట్లో పోయి ర్యాంకులు 1, 2, 3, 4, 5 ర్యాంకులు వచ్చినాయి, ఇక మొత్తం మా వ్యవస్థ ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకోటి పెట్టారు, టాప్ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులకు పేద భారీ కటౌట్లు పెట్టి ఏర్పాటు చేసి ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఎంతమంది ఉన్నారా మీ కాలేజీలలో? ఈ 5-6 మంది ఉన్నారా? మరి మిగతా వాళ్ళ పరిస్థితి అంత ఏంది? మీరు వ్యాపారం చేస్తారా, వ్యాపార దందా చేస్తారా, ఇక సిగ్గుసేటుగా భావించాల్సిన సందర్భం ఉంటుంది. మరి అందరినీ మొత్తం కాలేజీ మొత్తం అన్ని వేసేసి ఇట్లా పెద్ద పెద్ద కటౌట్లు వేసి, ఇగో మా కాలేజీలో 50 మంది జాయిన్ అయినరే, ఉదాహరణకు 50 మంది ఉన్నారు, ఆ 50 మందిలో ఒక్కొక్కరికి ఇంత వచ్చినాయి, మీ పిల్లలు కూడా చేస్తే మీ పిల్లలను కూడా ఇంత మొత్తంలో తయారు చేస్తామని చెప్పి అందరి బొమ్మలు ఆడే రాదురి, అది మాత్రం చేత కాదు. ఈ మాయాజాలం నుంచి కట్టడి చేయాలి. ఏందా ఈ ఆర్భాటాలు అంత ఏందా, వాళ్ళని పీల్చి పిప్పి వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఈ బొమ్మలను చూసి ఈ మా పిల్లగాడు కూడా ఇట్లా అవుతాడేమో అని చెప్పేసి ఈ బొమ్మలను చూసే మీకు ఇక్కడ జాయిన్ అవుతాడు. నిజంగా వాస్తవం ఏమున్నదో వాళ్ళకి తెలిసే సందర్భం అయితే లేదు. దీనికి దానికి సంబంధించి డిఐఏఓలు ఒక విషయాన్ని చెప్తారు. వాస్తవానికి ఏంటంటే, ఈ ప్రైవేట్ కాలేజీల కంటే కూడా గవర్నమెంట్ కాలేజీలలోనే ఉత్తీర్ణ శాతం ఎక్కువ మొత్తంలోనే వచ్చింది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకోటి కూడా చేయాలి సార్ ఇది, ఎందుకంటే మీరు ఉద్యోగాలు తీసుకుంటా ఉన్నారు, మీరు గవర్నమెంట్ కాలేజీలలో కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ పాఠాలు బోధిస్తూ ఉన్నారు, ఉత్తీర్ణ శాతం కూడా ఎక్కువనే వస్తుందని చెప్పేసి అంటారు. మీ పిల్లలను కూడా అక్కడ చేసి పెట్టినటువంటి
ఒక నానుడు తీసుకొచ్చి అందరికీ నమ్మకం కల్పించాలని చెప్పేసి ఒక్కసారి మేము మీ తరఫున కూడా మా తరఫున కూడా ఒకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఇక వీళ్ళ మాయాజాలం చూద్దాం. ఇక టాపర్లతో ఇక మార్కెటింగ్ అని చెప్పేసి పెద్ద వ్యవస్థ ఇచ్చింది. ప్రైవేటు కాలేజీల మాయాజాలం పూర్తి పాస్ పర్సెంటేజ్ వెల్లడించిన ఆయన గురుకులాలతో పోలిస్తే ప్రైవేటు జూనియర్ కాలేజీలలో తగ్గిన ఉత్తీర్ణ శాతం. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి గురుకులాలను మాత్రం ఒక స్టేజ్కి అయితే తీసుకొచ్చిండ్రు. గురుకులాలలో ఉత్తీర్ణ శాతం ఉన్నది. తల్లిదండ్రులలో కూడా ఒక భరోసా ఉన్నది. ఆ పిల్లగాడు అక్కడ పోతే ఇప్పుడు మంచిగా చదువుతాడు అని చెప్పే సందర్భం. మరి అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల పరిస్థితి అయితే కనబడ్డైతే అనిపిస్తలేదు. ఆ విధంగా కూడా మీరు అడుగులేయాలి. సరే, ఏదేమైనా ప్రైవేట్ కాలేజీ దంద అయితే విపరీతంగా చేస్తారనేది అయితే వాస్తవం. ఇంటర్మీడియట్ ఫలితాలు నెల 12వ తారీఖున విడుదలైనాయి. ఈ నెల 12వ తారీఖు నాడు ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది. ఇక రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ కాలేజీలో అంతా ఎల్పీగా మా కాలేజీలలో మస్తు పిల్లలు వచ్చిండ్రు, మస్తు ర్యాంకులు వచ్చినాయి. ఈ ర్యాంకులను కొంటారా మీరు? ర్యాంకులను కొంటారా అంటాను. అసలు ప్రైవేట్ కార్పొరేట్ కాలేజ్ జూనియర్ మార్కెటింగ్ వివాదాలు మరోసారి చర్చనీయాంశంగా మారినాయి. వీళ్ళు చేసేది సేవ కాదు, ఒక వ్యాపారం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు అయితే విపరీతంగా చేసుకుంటారు. పెద్ద పెద్ద భారీ ప్రకటనలతోటి ఆకర్షణీయమైన బ్యానర్లతోటి విద్యార్థులను తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఆకట్టుకునే ప్రయత్నం ఏదైతే ఇస్తూ ఉన్నారో మొత్తం కాలేజీ ఉన్న అందరి పేరు రాయాలి. కానీ ఒక 3, 4, 5 ఇచ్చేసి మా కాలేజీ మాస్తున్నదని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం అయితే పర్సెంటేజ్ ఇస్తలేరు. అయితే తల్లిదండ్రులకు డిఐఓలు ఒక సూచన చేస్తారు. అరే నాయన, మీరు తల్లిదండ్రులు మీరు జర మోసపోకండి. ఎందుకంటే వాళ్ళు ఉత్తీర్ణ శాతం మొత్తం బయట పెడతలేరు. వాళ్ళు ఏదో 5-6 గంటలకి బయటికి ఇచ్చేసి వ్యవస్థను మొత్తం వాళ్ళు వ్యాపార మార్గంగా తయారు చేస్తారు. కాబట్టి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడే ఎంతమంది ఉన్నారు, ఎంత పెద్ద మొత్తంలో దీని వ్యవస్థ ఉన్నది, ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది, గత సంవత్సరం ఎన్ని మార్కులు వచ్చినాయి చూసుకోవాలి, ఎంతమంది ఉత్తీర్ణత అయ్యారు, ఎంత పరిధిలో ఉత్తీర్ణత అయ్యారు అని చెప్పేసి ఆలోచన చేసుకోమని చెప్పేసి డిఐఓలు వాళ్ళకు సూచన మాత్రం చేస్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం పోల్చుకుంటే ఈ ప్రైవేట్ కాలేజీల కంటే కూడా ఈ గురుకులాలలో రిజల్ట్ బాగా వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది చూద్దాం. ప్రభుత్వ విద్యా సంస్థలు ఎక్కువ మార్కులు, ప్రైవేట్ కాలేజీలు కేవలం ప్రగతిగా పరిమితం కాకుండా తమ కాలేజీలోని ప్రతి విద్యార్థి ఫలితాల పట్ల బాధ్యతను వివరించాలని చెప్పేసి ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులను డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కూడా మీరు కూడా అక్కడ ఎవరైతే ప్రైవేట్ కాలేజీలలో జాయిన్ చేసిండ్రో తల్లిదండ్రులు వీళ్ళు కూడా నిలదీయాలి. ఎందుకంటే పైసలు ఇస్తానే కానీ మనం పుణ్యానికి కోరుతున్నాం. పైసలు తగరపోయి మరి ఆ పిల్లగానికి అట్లా వచ్చింది, మా పిల్లగానికి ఎందుకు రాలే, దాన్ని చూసే నమ్మినాం కదా, మరి మా పిల్లగాని ఆ విధంగా ఎందుకు తయారు చేయలేదు అని చెప్పేసి మీకు నిలదీయాలి తల్లిదండ్రులు. ఎందుకంటే కష్టపడి చెమట వచ్చి దోషి పెడతాను. మరి వాళ్ళకి కొత్త ఏం చేశారో నాయన అని చెప్పేసి అడగాల్సిన సందర్భం ఉన్నది. ఇంటర్ ఫలితాల సమయంలో ప్రైవేట్ కాలేజీల కంటే ప్రభుత్వ విద్యా సంస్థలు ఎక్కువ మార్కులు సాధించారని ప్రభుత్వ సలహాదారుడు కేశవరావు పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి కేశవరావు ప్రభుత్వ సలహాదారుని ఉన్నాడు. ఆయనే చెప్పిండు, అరే నాయన ఈ ప్రైవేట్ కాలేజీల కంటే ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించారని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ట్యాబ్ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థుల విజయాలు తమ కాలేజీల ఘనతగా చూపిస్తూ ప్రైవేట్ యాజమాన్యం చేసిన ప్రచారంలో ఉత్తీర్ణ శాతం వెల్లడించలేదు అని చెప్పేసి చెప్తాను. నిజంగా ఏంటంటే మీరు అన్ని మంచిగా చేస్తే అందరికీ అదే విధంగా రావాలి కదా ర్యాంకులు. మరి ఆ శాతం ఎంత వచ్చిందో అది బయట పెట్టి ఫస్ట్ ఎంత మొత్తం జరిగింది అది కూడా బయట పెట్టాలని చెప్పేసి ఒక సత్యానిజం నుంచి గుర్తు చేస్తాను. ఇక చూస్తే ఆయా విద్యా సంస్థల ఉత్తీర్ణ శాతాల వారికి చూస్తే ఈ సంస్థ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చూసుకుని మన 12వ తారీఖున రిలీజ్ అయింది. అది టీఎస్ఆర్జేసీలో ఫస్ట్ ఇయర్లో 92.73% వాళ్ళు అయ్యారు. సెకండ్ ఇయర్లో 94.3.
ఇక సోషల్ వెల్ఫేర్లో 77.66%, సెకండ్ ఇయర్ ఏమో 86.72% అయింది. టీజీఎంఆర్సీలో 77.71, ఇదో 84.46%. ఇక బీసీ వెల్ఫేర్లో చదివేటువంటి వాళ్ళకు 74.47% వచ్చింది. సెకండ్ ఇయర్లోనేమో 83.48% అవుతుంది. కేజీజీపీవీలో 73% వచ్చింది ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లోనేమో 71.50% వచ్చింది. ఇక ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలలో ఫస్ట్ ఇయర్లలో 49% వచ్చి 49.50% ఇంచుమించు, సెకండ్ ఇయర్లోనూ 55% వచ్చింది. ఎక్కడ ఈ లెక్కలు పోల్చుకుంటే ఇక్కడ పొంతనున్న ఆదాయన మీరు తెచ్చే ర్యాంకులకును దానికి ఇక్కడ పొంతనున్నది. మరి ఏమి సాధించారు మీరు? పైసలను దండుకోవడానికి మీ వ్యవస్థ అంతా వీళ్ళపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఆర్భాటాలకు పోయేటువంటి కాలేజీల పైన చర్యలు తీసుకోండి ఫస్ట్ ప్రభుత్వానికి దమ్ముంటే. మీకు ఆ ఉద్దేశం లేదు, ఆ దిశగా అడుగులేయరు. ఏమైనా ఉంటే ఇక యాడ్ చేసుకునే వ్యాపారం మీ తన పైసలు వాళ్ళే అన్నట్టుగా ప్రభుత్వ యంత్రాంగం తయారైంది. మరి ప్రభుత్వ కాలేజీలలో ఇంత పెద్ద ఉత్తీర్ణత శాతం ఉన్నప్పుడు మేమే అగ్రగామిగా ఉన్నామని చెప్పేసి అంటే వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకుంటారు ప్రభుత్వ పెద్దలు? ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. తల్లిదండ్రులాగా మోసపోకండి, ఆ విధంగా అడుగులేయండి. పాపం గురుకులాలు అంతా ఉన్న వాళ్ళంతా పేద పిల్లలు ఆనందాలతో వీళ్ళు కేరింతలు కొడతారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాలలో గురుకులాలతో పోలిస్తే వెనుకబడిన ప్రైవేట్ కాలేజీలు అని చెప్పేసి ఆ వార్త ఇస్తుంది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో గురుకుల విద్యా సంస్థలు అద్భుతమైన ప్రదర్శన కనిపించినాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో గురుకుల కాలేజీలు అధిక ఉత్తీర్ణ శాతాన్ని నమోదు చేయగా ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఫలితాలు ఆ స్థాయిలో లేవని ఇటీవల విడుదలైన ఫలితాలలో స్పష్టమైన నాణ్యమైన విద్య, క్రమబద్ధమైన బోధన అందిస్తున్న గురుకులాలతో పోలిస్తే కేవలం కమర్షియల్ దృక్పథంతో నడుస్తున్న ప్రైవేట్ కాలేజీల ఉత్తీర్ణత శాతం గణనీయంగా తగ్గిపోయిందని చెప్పేసి, వాస్తవానికి ఇక ప్రైవేట్ ఎయిడెడ్ అభ్యర్థులు 70% లోపే వీళ్ళ పర్సంటేజ్ వచ్చింది. ఈసారి మాత్రం ప్రైవేట్ కాలేజీలు వెనుకబడ్డాయి. యాజమాన్యాలు కేవలం ప్రతిభావంతమైన విద్యార్థుల దృష్టి పెట్టి మిగిలిన వారి ఫలితాలను విస్మరిస్తాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీకు గొప్పగా చదువుతారో వాళ్ళే పెడతా ఉన్నారు. మరి మామూలు పరిస్థితి ఏందే, అది కూడా పెడతలేని చెప్పేసి మీ పైన కూడా అభియోగాలు ఉన్నాయి. ప్రభుత్వం ఆలోచించాలి. ఈ విధంగా తల్లిదండ్రులు మోసపోకుండా నిజంగా మీ ఉత్తీర్ణ శాతం మొత్తం తెలుసుకోండి. వ్యాపార దృక్పథంతో కాకుండా నిజాయితీగా పోండి అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి మీకు గుర్తు చేస్తాను. తల్లిదండ్రులారా ఇప్పటికైనా ఆలోచన చేయండి, ఏది నిజం ఏది అబద్ధం. ఈ ప్రైవేట్ కాలేజీలు ఇన్స్టిట్యూట్ల యొక్క దందాను అరికట్టాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను.